నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్ ద్వారా బీఈడీలో ప్రవేశాలకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. బీఈడీ కోర్స్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ బీఈడీ కోర్స్ అనేది 2 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం లేదా బీబీఏ, అలాగే మాస్టర్ డిగ్రీ. సో వీళ్ళందరూ కూడా 50% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే బ్యాచులర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 55% అగ్రిగేట్ మార్క్స్. ఓకే, బీటెక్ వాళ్ళకు కూడా 55% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా స్పెషలైజేషన్లో సైన్స్లో కావచ్చు, మ్యాథమెటిక్స్లో కానీ స్పెషలైజేషన్ ఉండాలని ఇవ్వడం జరుగుతుంది. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వాలెంట్ టు దేర్ ఇట్, అంటే ఈ డిగ్రీకి బీటెక్ సమానమైనటువంటి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు దీనికి. అయితే చదివిన వాళ్ళు అంటే కంప్లీట్ చేసిన వారు ఇప్పుడు 4th ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2019 1 జూలై నాటికి 19 ఇయర్స్ దాటితే అప్లై చేసుకోవచ్చండి. అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇవి క్యాండిడేట్స్ నీడ్ టు అప్లోడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎనీ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. హవెవర్ దే ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ జిరాక్స్ కాపీస్ వెన్ ఎవర్ ఆస్క్డ్. సో ఒరిజినల్ అడిగితే ఒరిజినల్ అప్లోడ్ చేయండి, జిరాక్స్ అడిగితే జిరాక్స్ అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే, ద మోర్ appearance at the entrance test does not entitle the candidate the right to claim an entry into BD course. ఓకే, మస్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అప్లికేషన్స్ తీసుకోదు. ఇక్కడ మెథడాలజీ అంటే ఏంటంటే, మీరు మ్యాథమెటిక్స్లో బీఈడీ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు బీఏ లేదా బీఎస్సీలో మ్యాథమెటిక్స్ అనేది యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. బీఈ లేదా బీటెక్లో కూడా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. అండ్ బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఎ గ్రూప్ సబ్జెక్ట్. బీసీఏ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్కి అప్లై చేసే వాళ్ళు కూడా మనకు బీఎస్సీ నుంచి who have studied physics and chemistry or allied subjects under part 2 group subjects BE BTech with physics and chemistry. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటే బీఈ బీటెక్లో కావచ్చు, బీఎస్సీలో కావచ్చు, బీసీఏలో కూడా కావచ్చు, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ కూడా అంతే, బాటనీ అండ్ జువాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో బీసీఏ క్యాండిడేట్స్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో బాటనీ జువాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్ విత్ బీఏ ఆర్ బీకామ్, బీబీఎం ఆర్ బీబీఏ, బీసీఏ స్టూడెంట్స్ విత్ సోషల్ సైన్సెస్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ గ్రూప్ సబ్జెక్ట్. సో బీఏ కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీబీఎం వాళ్ళు కానీ, సో వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో వీళ్ళకి సోషల్ స్టడీస్ ఉంటే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ విత్ బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఆప్షనల్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్. సో ఈ క్వాలిఫికేషన్ ఏది ఉన్నప్పటికీ మీరు ఇంగ్లీష్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 650 రూపీస్ ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి. మేబీ పేడ్ ఎట్ ఏపీ ఆన్లైన్ కానీ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లో కానీ మీరు పే చేయొచ్చు, లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు మనీ అనేది. 450 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 28/2/2019 ఆన్లైన్ అప్లికేషన్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే 10/4/2019. ఓకేనా, లాస్ట్ డేట్ అనేది 10/4/2019. లేట్ ఫీతో 24/2019, 500 లేట్ ఫీతో 24/2019 వరకు అప్లై చేయొచ్చు. 1000 రూపాయలు లేట్ ఫీతో 34/2019 వరకు అప్లై చేయొచ్చు. 2000 లేట్ ఫీతో 4/5/2019 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇప్పుడే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. 31/5/2019 ఫ్రైడే రోజున 11 AM నుంచి 1 PM, అలాగే 3 PM నుంచి 5 PM వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, కర్నూలు. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఏపీ చూసుకుంటే విజయవాడ, నర్సంపేట్. సో ఈ విధంగా వాళ్ళకు కూడా విజయవాడలో కూడా మనకు సెంటర్ అనేది పడడం జరిగింది ఫ్రెండ్స్. రీజనల్ సెంటర్స్లో తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ కలుపుకొని కొన్ని సెంటర్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి సెంటర్స్ అన్ని కూడా. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని చాలామందికి బీఈడీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది బీఈడీ నోటిఫికేషన్, దీన్ని చూసుకొని అప్లై చేసుకోమని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.